హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా అమ్మ ఇది చెప్తుందంట. చెప్పాము ఏంది? అయ్యా ఇప్పుడు అంత భోగంతం వచ్చింది. భోగంతం ఎంతో అన్ని రోగాలు అయినాయి. విన్నాలైతే అంతకుముందు నీ చిన్నప్పుడు బ్రహ్మాండంగా సెల్ ఫోన్లు లేవు, సైకిళ్ళు లేవు, బండ్లు లేవు, దొడ్లు లేవు, ఇంట్లోకి నీళ్ళు రావట్లేదు, ఏమి లేవు. రోడ్లు నూరుకోవటం, లేవగానే అన్నం కూర వండుకోవటం, తెత్తి క్యాన్ పెట్టుకోవటం, పోవటం, సరిపోయేంత పని చేసి చుడిబాటంత పని చేసి చెట్టు కింద మూకొని తింటుంటే అమర్తాం. ఇప్పుడు ఇంత తింటేనే పొట్ట నిండుతుంది, పొట్ట వస్తుందని భయం అవుతుంది. ఇంటికాడ ఉంటే చేరి పోయి పని చేస్తుంటే 3 సార్లు 3 ఇంతలు తినవచ్చు. ఇప్పుడు భయం అవుతుంది. ఇప్పుడు తిండి తింటలా ఎన్ని కోట్లు ఉన్నా కూడా జొన్న రొట్టె గటక 5 తింటున్నారు. ఉండి కూడా సుఖం లేదు తెలుసా, ఉండి కూడా సుఖం లేదు. బ్రహ్మాండంగా మంచిగా పనిచేసి అక్కదోలినప్పుడు మంచిగా తమాషగా 4 గుండల కందులు, 2 జాడల పచ్చడ పెట్టుకొని మంచిగా సర్ది కట్టుకొని ఆయా మనకి బండి కూడా ఉంది. నీకు గుర్తుందారా? ఎడ్ల బండి ఎక్కిపోయేది. ఎడ్ల బండి ఎక్కిపోయి ఏవో తండ్రు అసలు మాటలేరు చెప్పడానికి. ఎంత మంచిగా పని చేసినో అసలు. అగో ఇప్పుడు టాటర్లు, అప్పుడు అరక పెవ్వు. అవును, అరక బుల్లెట్ నగర్. నేను కూడా తోలినావా? పెవ్వు వేసి ఇంతే ఉంటుంది. దాంతో తోలితే ఎకరం 2 రోజులు పట్టేది. అవును. మరి ఇప్పుడైతే మంచిగా కట్టె తోలి దాన్ని మంచి కుప్ప నెడుతున్నారు. ఎండాకాలం తాగాలి పోయి పొల్లేరి 2-3 రోజులు ఏరి మళ్ళీ 2-3 రోజులు గాలి పెట్టుకునేది. అసలు అప్పుడు పనే లేదు. ఇప్పుడు ఇప్పుడు అంత భోగంతో మంత్రం. కానీ జబ్బులు కూడా అంతే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పొట్టలు వస్తున్నాయి, ఊళ్ళు వస్తుంది. ఇంత తిన్నా కూడా బీపీలు, షుగర్లు అన్ని పోగాయి. ఏందమ్మా ఇప్పుడు కోట్లు సంపాదించే సంపాదింటే బాగా సంపాదించింది. అన్నం లేదు, చపాతి తింటుంది. ఇంకో చపాతి వేసుకున్నాం అంటే లాభవుతున్నాడు. మళ్ళీ దాంట్లో చట్నీ వేసుకుంటే బీపీ వచ్చింది, షుగర్ వేసుకుంటే షుగర్ వచ్చింది. ఇప్పుడు ఇట్టుందిగా ఒక ఆటో డ్రైవర్ది పొద్దున్న నుంచి సాయంత్రం తాగితే 600 వస్తాయి. దాంట్లో 300 కిరాయి పోతాయి. కిరాయి ఆటో మళ్ళీ కిరాయి పోతాయి. 100 పెట్రోల్, 100 మంది అవుతారు. ఇంకో 100 ఇంట్లో తెచ్చి పెడతారు. వాళ్ళ భార్య చెప్పిన మాట ఏంటది మంచిగా అన్నం పెట్టి మంచిగా తిని మంచి మీద పడుకుంటారు. పాట పాడుకుంటే ఏదో ఒక పాట పడుకుంటారు. ఇప్పుడు ఏదో మంచిగా ఉంది ఇద్దట్లో. అవును, ఏ పాట పాడదు అది. వాడు భలే గుర్తుంది. వాడు ఆయన ఇన్స్టాగ్రామ్ చెప్తులే రావో ఈ సంతమా మర్చిపోయిండు. కానీ భలే చెప్పిండే వాడు. చెప్పమ్మా. ఇంకేం చెప్పాను అసలు మాట్లాడు. నువ్వు అప్పుడు ఈడ తీసినావుగా, అరే ఇంతలో పెండ తట్టురా, పెండ తట్టు చూద్దంటే నాకైతే గుండెలు పగిలిపోయినాయా. ఆ పెండ తట్టు చూద్దంటే ఆ పెండ తట్టు ఆ పెండ మోసిన అక్కడ మోసిన పెండ. అవును, ఆవులు ఉన్నాయి, బరిగొడ్లు ఉన్నాయి. అవును, మళ్ళీ ఇంత గాబు. అవును అవును, బట్టలు ఉతికే బండ, కట్టెలు. అసలు నాకైతే ఎండాకాలం కట్టెలు తోలి మనం పుల్ల పువ్వు వేసుకునేది, దుంపలు తెచ్చుకునేది, కట్టెలు ఆరిపోయేది. పచ్చంగా 2 బండ్ల కట్టెలు ఆరుకొచ్చేదిరా. ఆరుకొచ్చి అక్కడ వేసుకునేది, దాచుకునేది. అది మన ఒడ్లు దాచుకున్నట్టుగా. మరి అప్పుడు ఆడి ఈ గ్యాస్ పొయ్యి లేవు అయ్యా. నువ్వు ఫస్ట్ సారి అయ్యప్ప మాలేసుకున్నప్పుడు గ్యాస్ పొయ్యి లేవు. వాళ్ళని 1-2 పిలుచుకొచ్చి వండించడం. అప్పుడు ఇళ్ళకి ముగ్గేసేది తెలుసా. కడుక్కోవడం పోయింది, ఇప్పుడు తోటం వచ్చింది తడుకోవడంతో వస్తానే. మరే అదే బాగుందిరా. పిల్లలకి మంచిగా ముగ్గేసి తర్వాత పసుపు పూసి బొట్లు పెడితే ఎంత బాగుండేదో. అసలు నాకు మొన్న ఈడో తీసినప్పుడు ఆ పెండ తట్ట, ఆ దూడ, ఊరిగడ్డి, పైన రేకులు చూస్తంటే అసలు పాత వీడియోనా. నాకైతే బాబు నువ్వు ఈడో తీయమట్టేగా చూసుకుంటున్నా, కడుపు నిండిపోయిందిరా. అంత పని చేసినవా అసలు. అప్పుడు జ్ఞాపకాలు కూడా ఇప్పుడు చూసుకుంటున్నావా. అబ్బా వామో, నాకు మాట్లాడలేవు అసలు. ఎంత మంచిగా ఉందో అసలు. అదే నువ్వు చూడపోదు. అవును, అసలు ఎంత మంచిగా అసలు మాటలు నాకు అసలు ఏం తెలవలే.
అమ్మో అసలు అంత పని చేసినవా అనిపించిందిరా నాకు. ఆ పెంటను చూస్తుంటే ఆనందపడాలను అసలు ఏం తెలవడా. ఎడ్ల బండి మీద కూలోని దింపిన గుర్తుంది నీకు? 14-15 మంది పోయినాం. అవును 5 సంవత్సరాలు వచ్చారు మాలోళ్ళు మనకి. అవును మీరమ్మ అంటుంది మన కరువు పని కాడ 5 సంవత్సరాలు వచ్చిన మీకు మేము అని అంటుంది. వాళ్ళు కూడా పాపం చెప్పినట్టు చేశారు. ఎంత పని చేసినావు కదమ్మా నాన్న, ఇంత పని చేసి నీకు నాన్న ఇంకా అది ఎక్కడ స్టోరీ పోతే ఇంకా ఎక్కువ బాయి పనులు నాన్న. కుప్ప కూడా కొట్టినవరా? అవును కొట్టినావు. నాటేసినావు, పత్తి తీసినావా? గుంట్లు పెట్టుకుని పత్తి తీసినవరా? అవును కళా నువ్వు కదా? కళా పత్రం వచ్చింది మాకు పాప. అవును 5 సంవత్సరాలు వచ్చింది. గుంట్లు మరి పొడుగు ముందు తీలేము ముగ్గురు ఇద్దరం. అవును సగం 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 బట్టి తీసేది. ఇన్ని రోజులు బట్టి మనకి ఏంది, మనం మంచి హ్యాపీగా కడుపు నిండా తీసుకునేది పత్తి. యామనింపేది మనమేగా. ఇన్ని రోజులు పట్టినా యామనిపోయింది. తాలుగారు అయితే 15 రోజులు ఏరేది. మీ ముగ్గురే కదమ్మా? కళా నువ్వు భద్రమ్మ. యాప్ చెట్టు కింద పోసుకొని 15 రోజులు ఏరినాం. అవును అందరూ 10 మందిని 20 మందిని పెట్టి 3 రోజులు కాజెత్తే మేము 15 రోజులు ఏరినాం. అవును మందేగా మంచిగా వ్యవహారం పెట్టుకుంటా. పత్తి అయితే ఎన్ని రోజులు తీసారో ముగ్గురే, కూలోని పెట్టలా. ఎట్లా ఎంత పని చేసినావా? నేను చేయలేవా? నేను చేయలేదా? అందరం చేస్తేనే. అవును ముందుగా పంట పడితేనే మేము తీసేది. అవును ఇంకా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇంకా జొన్నలు తిన్నారు. వాళ్ళు బో కోసం ఏడ్చారమ్మా. అమ్మా మనం కొద్దిగా బో తిన్నాం కానీ చూడు మన కష్టపడ్డా కూడా అన్నం తిన్నాం. మనమే కరెక్ట్. అప్పట్లోనేమో బోలేక ఏడ్చారమ్మా, మనమేమో బో బాగా తిన్నాం, కట్టపడి పని చేసినావా. ఇప్పుడేమో డబ్బులు తినలేకపోతున్నారు. 3 రకాలు కొంచెం చూసినావా? అవును 3 రకాలు ఉంది, 5 రకాలు ఉంది. అవును అవును పెంకుటిల్లు కూడా తర్వాతకి వచ్చింది తెలుసా? అవును ఫస్ట్ పూరి గుడిసెలు, పెంకుటిల్లులు, ఇప్పుడు డాబాలు, మళ్ళీ డాబాల తర్వాత డాబాలు కూడా మామూలు డాబాలు కట్టి ఇప్పుడు గిలాబులు. ఇంకా లాస్ట్ అయిపోయా. పొట్టలేదమ్మా నువ్వు ఆవు మనకు రోహన్, మనకు ఆవులు ఎడ్ల బండ్లు ఉన్నప్పుడు నువ్వు పొట్టలేదురా. నువ్వు పుట్టినాక వ్యవసాయం ఆగిపోయినా మేము. అవును 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 ఇప్పుడు బండలు వేసుకొచ్చి అవును 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 ఎంత కష్టపడ్డామో నేను. అమ్మా నాన్న గుట్టలు తప్పురా, నేను ఇక్కడ కదమ్మా. నాన్న చేను వేరే, నా చేను వేరే. నేను 7 ఎకరాలు, నాన్న ఒక 5-6 ఎకరాలు. ఆ నాన్న నేను మీరేమో అటేపు కొన్ని రోజులు పోయేది, ఇటే కొన్ని రోజులు పోయేది, అంతే కదా? ఇప్పుడు అంతా ఏందో డ్రిప్పులు, 5 మందులు కింద మందులు. అవును మంచిగా సొక్క పడుతుంటే అవి కూడా బాగానే ఉంటున్నాయి. కానీ ఫ్రెండ్స్ మేము చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా చాలా కష్టపడ్డాం. ఇప్పుడే కొంచెం తేరుకున్నాం. సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏందమ్మా నరికేసినాం ఇల్లు కట్టేటప్పుడు.